నమస్తే అండి. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్‌కిరణ్. మనం చాలా సందర్భాల్లో ఫోటోలు వెలుగు నీడల్లో తీయాల్సి ఉంటది. ఇలాంటి సందర్భాల్లో అయితే వెలుగు ఫోకస్ అవుతది. లేకపోతే ఏదైతే నీడగా ఉండడం జరుగుతదో ఆ సబ్జెక్ట్ అక్కడ ఉన్నది ఫోకస్ అవ్వడం జరుగుతది. కానీ 2 ఒకేసారి ఫోకస్ అయితే చేయలేం. ఒకవేళ కనుక సబ్జెక్ట్ అనేది నీడలోనే ఉన్నది అని అనుకోండి. నీడలో ఉన్న ఫోటోని కనుక మీరు ఫోటో తీస్తే క్లారిటీఫై తీస్తే వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మనకి ఫైర్ అయిపోవడం జరుగుతది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ని క్లియర్ చేసినట్టయితే ఏదైతే నీడలో ఉన్న సబ్జెక్టు బ్లాక్ అయిపోవడం జరుగుతది. సో, ఈ ప్రాబ్లమ్ చాలా మట్టికి అందరూ ఫేస్ చేసే ఉంటారు ఫోటోగ్రాఫర్సు. సో, ఈ ప్రాబ్లమ్‌ని మనం ఫ్లాష్‌ని ఉపయోగించి మనం చాలా మట్టికి అధిగమించొచ్చు. ఎక్కువగా ఫోటో షూట్‌ల్లో ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ అవ్వడం జరుగుతది. ఏదైతే వెడ్డింగ్ టైమ్‌లో ఉన్నదనంటే ఇంక మనం ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా అన్ని సందర్భాల్లోనే మనకి అంతలా లైటింగ్ సెట్ చేయడం కుదరదు. కానీ ఏదైతే ఫోటో షూట్స్ ఉంటాయి కదా! సో, ఫోటో షూట్స్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా క్లారిటీ చేయగలుగుతాం. అలాగే ఏదైతే నీడలో ఉంటామో ఫోటో సబ్జెక్ట్ నీడలో ఉంటారు. అంటే ఇద్దరు మనుషులు నీడలోనో లేకపోతే ఒక మనిషి నీడలోనో ఫోటో ఉంటది. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా ఎండగా ఉండదు. సో, అలాంటి సందర్భాల్లో మనం ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని క్లారిటీగా తీయాలి. అలాగే సబ్జెక్ట్ ఏదైతే నీడలో ఉంటదో అప్పుడు కూడా ఆ సబ్జెక్ట్‌ని కూడా క్లారిటీగా తీయాలి. సో, ఆ 2 కూడా క్లారిటీగా వచ్చినప్పుడే ఫోటో అనేది డెప్త్ ఉంటది. సో, డెప్త్ ఉన్న ఫోటో ఎప్పుడు కూడా లైఫ్ ఉంటది దానికి. ఓకే. దాన్ని ఆ ఫోటోలో ఒక జీవం ఉట్టిపడతదనమాట. సో, ఇలాంటి ఫోటోని తీయాలి అనంటే ఎలా తీయాలి? ఫ్లాషులను ఉపయోగించి అయితే మట్టికి ఖచ్చితంగా అయితే తీయాలి. సో, ఈ వీడియోలో మనం ఆ సబ్జెక్ట్‌ని అయితే మనం తెలుసుకుందాము. ఓకేనా? సో, దీని గురించి నాకు మా మేనకోడలు, ఇద్దరు మేనకోడలున్నారు. సో, ఆ ఇద్దరు మేనకోడల్ని హెల్ప్ తీసుకోవడం జరిగింది. అలాగే నాకు మేనల్లుడు ఒకడున్నాడు. సో, ఆడు కూడా అనుకోకుండా ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. సో, అరే కొంచెం వీడియో తీయాలిరా అనంటే మనోడు కూడా హెల్ప్ చేశాడు. సో, వాళ్ళందరికీ ఫస్ట్ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే నేను దీన్ని లైటింగ్‌ని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఎఫ్ నంబర్‌ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో, ఎఫ్ నంబర్‌ని ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి డెప్త్ అనేది తెలియడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కనుక మీరు బ్లర్ అవ్వాలి అని అనుకుంటే మీరు షట్టర్‌ని ఆ ఎఫ్ నంబర్ బదులు షట్టర్‌ని యూజ్ చేయాల్సుంటది. షట్టర్‌ని యూజ్ చేసినప్పుడు ప్రత్యేకమైన ఫ్లాష్‌లు మాత్రమే వాటికి సూటబుల్‌గా ఫైర్ అవ్వడం జరుగుతది. ఓకేనా? ఇక మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. మామూలుగా ఒక సబ్జెక్ట్‌కి సంబంధించింది అవుట్‌డోర్ షూట్‌లో 85 ఎంఎంతో నేను షూట్ చేయడం జరుగుతుంది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండొచ్చు. మీకు ఈ శబ్దం గనుక వచ్చుంటే గనుక కొంచెం క్షమించండి. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది అమ్మాయి మనం ఫోటో తీయాలి అని అనుకుందాం. కానీ ఇక్కడ నీడగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ చూస్తే అంతా ఎండగా ఉండడం జరిగింది. ఇప్పుడు గనక మనం ఫోటో తీసామనుకోండి, అయితే సబ్జెక్టు క్లియర్ అవుతది. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ అవుద్ది. ఒకవేళ కనుక సబ్జెక్ట్ క్లియర్ చేసామే అని అనుకోండి, ఎనకాలంతా కూడా ఫైర్ అయిపోద్దనమాట. నిప్పు కింద రావడం జరుగుతది. ఒకవేళ కనుక సబ్జెక్ట్‌ని బ్యాక్‌గ్రౌండ్ కనుక క్లియర్ చేసామే అని అనుకోండి, ఈ అమ్మాయి కనుక నల్లగా రావడం జరుగుతది. ఒకసారి మీకు ఎలా వస్తది ఏంటో ఒక్కసారి ఫోటో తీసి చూపిస్తాను. ఓకే. ఈ ఫోటోలో వచ్చి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫైర్ అయిపోవడం జరిగింది. ఒకవేళ కనుక బ్యాక్‌గ్రౌండ్‌ని క్లియర్ చేయాలి అని అనుకుందాం. ఒకసారి నేను బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్ చేసి మీకు చూపిస్తాను. అది ఎలా ఉంటదో చూపిస్తాను. ఓకే. ఈ ఫోటోలో వచ్చి మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లియర్‌గా అయిపోవడం జరిగింది. కానీ సబ్జెక్ట్ వచ్చి మీకు బ్లాక్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు 2 కూడా మనకి నీట్‌గా రావాలి అని అనుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ 2 లైట్లు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడొచ్చి మనకి గోడకి సంబంధించిన లైటు. ఆ లైట్ వచ్చి మనకి కొద్దిగా లైటింగ్ షేడ్ అనేది రావడం కోసం అటుపక్క బ్యాక్ లైట్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. సో, ఈటిలికి నేను సాఫ్ట్ బాక్స్‌లో అయితే ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఇది ఎలా వస్తదో చూద్దాం. ఈ క్లిక్ అయితే ఎలా రావడం జరుగుతదో చూద్దాం. ఇప్పుడు నేను సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు డిస్‌ప్లే చూపిస్తాను మీకు. ఫ్లాష్‌లు అయితే ఆన్ చేస్తున్నాను. ఫ్లాష్ అయితే ఆన్ చేశాను. ఓకే అండి. ఇప్పుడు మనకేంటంటే సబ్జెక్ట్ మీద కూడా క్లియర్ అవ్వడం జరిగింది. బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. ఈ 3 ఫోటోని ఒక్కసారి మీరు కంపేర్ చేసి మీకు చూపిస్తున్నాను.
ఒకసారి డిస్ప్లే అనేది మీరు చూడండి. మీరు ఫస్ట్ ఫోటోని గమనించండి. ఫస్ట్ ఫోటోలో మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫైర్ అయిపోవడం జరిగింది. అలాగే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ నీట్‌గానే వచ్చినప్పటికీ మొత్తం అంతా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేయడం వల్ల మొత్తం ఫైర్ అనేది ఎక్కువ రావడం జరిగింది. కాంతి అనేది ఫోటోలోకి ఎక్కువ రావడం జరిగింది. అలాగే సెకండ్ ఫోటోని మీరు గమనించినట్టయితే ఒకవేళ ఫైర్‌ని తగ్గించినట్టే అయితే గనక అంటే లైటింగ్‌ని తగ్గించినట్టయితే మీకు సబ్జెక్ట్ అనేది బ్లాక్ అయిపోవడం జరిగింది. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మట్టికి క్లియర్‌గానే కనపడడం జరుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ మీకు ఎప్పుడైనా వెలుతురు, నీడలో తీయాలి అని అనుకున్నప్పుడు మనకి ఏదో ఒకటి మాత్రమే వచ్చే అవకాశం ఉంటదనమాట. సో, అదే మనం ఫ్లాష్ ఉపయోగించి థర్డ్ ఫోటోని నేను ఫ్లాష్ ఉపయోగించి చేశాననమాట. ఎక్కడైతే నీడ ఉందో అక్కడ ఆర్టిఫిషియల్‌గా మనం ఒక లైటింగ్‌ని క్రియేట్ చేస్తాం ఫ్లాష్ ద్వారా. సో, ఆర్టిఫిషియల్‌గా మనం ఒక లైటింగ్‌ని క్రియేట్ చేసినప్పుడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మనకి క్లియర్‌గా కనపడడం జరుగుతుంది. అలాగే ఏదైతే సబ్జెక్ట్ మనం తీయాలనుకుంటున్నామో అది కూడా క్లియర్‌గా కనపడడం జరుగుతుంది. సో, ఇది డెప్త్ అనమాట. ఫోటోలో డెప్త్ తీసుకురావాలి. మనం ఎప్పుడైతే ఫోటోలో డెప్త్ అనేది ఉంటుందో అంటే బ్యాక్‌గ్రౌండ్ క్లియర్‌గా కనపడాలి, సబ్జెక్ట్ క్లియర్‌గా కనపడాలి. ఫోకస్ అనేది మట్టికి ఒకదాని మీదే ఉండాలి. ఓకే. సబ్జెక్ట్ మీద ఉండాలి. అప్పుడు నీట్‌గా వచ్చినట్టు ఫోటో. ఓకేనా? సో, మనకి ఫైనల్‌గా వచ్చి థర్డ్ ఫోటో అయితే బాగుంది కదా! మీకు బ్యాక్ లైట్ పెట్టడం వల్ల ఒక చిన్న షేడ్ అనేది రావడం జరిగి ఒక అందంగా రావడం జరుగుద్దనమాట. బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్ అవుతుంది. ఆ అమ్మాయి కూడా నీట్‌గా కనపడడం జరుగుతుంది. ఒక చిన్న షేడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో, ఇది బెస్ట్ ఫోటోలు తీసే విధానం. చాలామంది నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూడడం జరుగుతుంది. మీ సబ్స్క్రైబే మాకు తప్పట్లు కొడితేనే కదండీ మళ్ళీ ఇంకో కొత్త వీడియో చేయాలని ఒక ఎంకరేజ్‌మెంట్ ఉండడం జరుగుతది. సో, మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు అరే! ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఓకే. ఇంతమంది ఫాలో అవుతున్నారు. నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉండడం జరుగుతది. థ్యాంక్ యూ. సైనింగ్ ఔట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.